తనకి మంచి అవకాశం దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా. సో జూనియర్ ఎన్టీఆర్ గారి రూపంలో అని తెలుగుదేశం కూటమి మాట్లాడితే ఏం చెప్తారు సార్? వాళ్ళు పొద్దున్న లేసినప్పటి నుంచి ఇలాంటి రాజకీయాలు చేస్తారు కాబట్టి అవతల వాళ్ళు కూడా అలాంటివే చేస్తారు అనుకుంటారు. నిద్ర లేచినప్పుడు అలాంటి రాజకీయాలు కదా గత 5 సంవత్సరాలు చేసింది. బాధితులు ఎవరు లేకుండా సరే, బాధితులు ఎవరు వచ్చి కంప్లైంట్ చేయాల, బాధితులు ఎవరు కూడా కేసు పెట్టలా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంతెంత బురద చల్లారు, అవన్నీ మనం మర్చిపోయినట్టున్నాం. అంబటి రాంబాబు గారి మీద, ఎంపీ గారి మీద, వీళ్ళందరి మీద బాధితులు సార్. బేసికల్ గా నాయుడు గారు నా వల్ల మీరు బాధించబడి ఉంటే మీరు అనే వాళ్ళు ఒకరు ఉండాలి కదా, మీరు అనే వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా. కానీ ఎక్కడా లేదు గత 5 ఏళ్లలో. సరే అధికారం మాదింది, భయపడ్డారు, కంప్లైంట్ చేయలేదు అనుకోండి. మరి ఇప్పుడు అధికారాలు మారి కూడా 15 నెలలు అయింది సార్, కానీ ఎక్కడా బాధితులు ఉండరు సార్. కానీ ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పురం చల్లుతారు ఈ రోజుకి. కానీ ఇక్కడ నేరుగా బాధితులు ఉన్నారు. ఫోన్ లో మాట్లాడింది నాతోనే, బెదిరించింది నాతోనే, నా ప్రాణానికి, నా వ్యాపారానికి, నా మానానికి ఏదైతే అతను వచ్చి బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు, రక్షణ లేకుండా పోతా ఉందని. అయినా గానీ నిస్సిగ్గుగా ఎమ్మెల్యేని సమర్థించుకుంటూ వస్తాడు ధనుంజయ నాయుడు. ఎస్, అతను బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు రక్షణ కావాలని అడుగుతా ఉన్నాడు. కానీ ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడతారు. నారావారి తనయుడేమో స్టార్ అయిపోయాడు సార్, నందమూరి వారి వారసుడేమో బుడబొక్కలుడైపోయాడు. ఇది దౌర్భాగ్యం. మీరు అవకాశం దొరికిందని మాట్లాడుతున్నారు. వారు చెప్పనండి అసలు వారి మనసులో ఏముంది, వారి పార్టీ స్టాండ్ ఏంటి, దీని మీద పార్టీ అధికార ప్రతినిధులు వారు ఏం చెప్తారు చెప్పనండి, చెప్పండి సార్. ఇలా బాధితులు లేని వాళ్ళ దగ్గర మాత్రం పురం చల్లారు సార్. ఇప్పుడు నేరుగా బాధితులు ఉంటా ఉంటే తిరిగి ఎదురుదాడి చేస్తా ఉన్నారు. అదే వాళ్ళ సంస్కృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జపం చేయండి, పోయి ఏదైతే శ్రీరామనామ కీర్తన చేసినట్టుగా, గ్రహాలకు సంబంధించి జపాలు చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ జపం చేయండి. ఇక ప్రతిదానికి వైఎస్ఆర్సీపీ. జేసీ ప్రభాకర్ రెడ్డి బూడిద కోసం గొడవ పడ్డా వైఎస్ఆర్సీపీ, ఏదైతే రెవెన్యూ అధికారులను బూతులు తిట్టినా వైఎస్ఆర్సీపీ, ఏం చేసినా వైఎస్ఆర్సీపీ, కూన రవికుమార్ మీద ఒక లేడీ కంప్లైంట్ చేసిన బాధితురాలు సార్ బయటకు వచ్చి మాట్లాడితే ఈ రోజు కేసు తీసుకోలేదు. దుర్మార్గం. అది కూడా వైఎస్ఆర్సీపీ. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కుట్రే. బెంగళూరులో ఆయన చేసే అరాచకాలన్నీ వైఎస్ఆర్సీపీ కుట్రే. ఏంటి సార్ ఇది? ఎక్కడికి పోతున్నాం? పుట్టా రాజశేఖర రెడ్డి విషయంలో మిస్సాలు చెప్పారు చూడండి. వైసీపీ కుట్రని ఎవరు అనలేదు, అక్కడ పబ్లిక్ గా వీడియో కనపడుతుంది. చూడండి, చర్యలు ఉంటాయి. ఆయన ఏటు ముద్దాయిగా పెట్టారు ఆయన ఎమ్మెల్యే గారిని సార్. బెయిలబుల్ కేసెస్ ఒక ప్రభుత్వ ఉద్యోగుల మీద, అది కూడా ఫారెస్ట్ విభాగానికి సంబంధించిన ఉద్యోగుల మీద తాగి విచ్చలవిడిగా దాడి చేస్తే బెయిలబుల్ కేసెస్ ఉంటాయి అని చెప్పి ఈ ప్రభుత్వం నిరూపిస్తా ఉంది. పెట్టొచ్చు అని. దానికి తోడు పాపం జెండా మోయడమే కాకుండా కేసుల్లో కూడా వాటా మోస్తా ఉంది జనసేన పార్టీ. ఏం సంబంధం సార్ పాప ఆయనకి? A1 గా జనసేన ఇన్ఛార్జ్. ఎంతకు మించిన దిక్కుమాల దౌర్భాగ్యం కొట్టుందా మనం చూసామా? సో ఈ విధంగా వాళ్ళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, వాళ్ళ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు, కుసంస్కారహీనంగా ఉంటున్నారు. దాన్ని వాళ్ళు కూర్చొని రివ్యూ చేసుకుని, ఎస్ మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తా ఉన్నారు, ఈ అవినీతి చేస్తా ఉన్నారు, ఎంత విశృంఖలత్వంగా మాట్లాడుతా ఉన్నాడు, దీని మీద మనం కట్టడి చేయడం ఎలా అనే దాని మీద చూసుకొని చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ కుట్ర అంటుందంటే ఎంతకు మించిన దివాలా కోరు రాజకీయం కోటి ఉందా? స్ట్రైట్లీ ఆస్కింగ్. మాకేం సంబంధం? ఎన్టీఆర్ ఎవరు? మీ వాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు? మీ పార్టీ అభిమానులు. మీ ఎమ్మెల్యే మీ ఎన్టీఆర్ ని తిడితే వాళ్ళు మీ పార్టీ అభిమానులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటున్నారు. రేపు రాజకీయాలు మారుతాయి. ఆ ఎన్టీఆర్ అభిమానులే
మీరు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కుసంస్కారమైన అహంకారయుతమైనటువంటి మాటలకి ఆపోజిట్ గా కూడా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఏం చేస్తారు? రాజకీయాల్లో కలుపుకుపోవడం అవసరం. మీ ఇంట్లో వాళ్ళ మీద ఇలాగ దాడులు చేసుకుంటూ మీరు పోతా మమ్మల్ని అంటే ఎట్లా? తప్పు సార్ ఇది. ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టింది మీ పార్టీ ఎమ్మెల్యే. ఏదైతే ఈ రోజు బయటకు వచ్చి దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తా ఉంది మీ ఎన్టీఆర్ అభిమానులు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఆలోచన చెయ్యాలి అని చెప్పి చెప్తా ఉన్నాను బ్రహ్మనాయుడు గారు. చివరిగా నేను ఒక విషయం చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఎస్పెషల్లీ పాలన మీద పట్టు కోల్పోయారు, ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారు. ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా చెప్తారు సార్? సంవత్సరం 3 నెలలకే పాలన మీద ఎమ్మెల్యేల మీద 40 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు 4సారి ముఖ్యమంత్రి చేస్తున్న ఆయన ఆ పాలన మీద ఎమ్మెల్యేల మీద పట్టుకోల్పోయారని చెప్తున్నారంటే ఇది వినే వాళ్ళకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చూసుకోండి. సరే సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎప్పుడైనా ఈ రోజున పిలిచి మందలించారా? ఆయన ఎమ్మెల్యేనా? ఎస్ ఎమ్మెల్యే గారిని, వాళ్ళ తనయుడు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్. కానీ మీ కళ్ళకి కనిపించట్లేదా బాధ్యత కలిగినటువంటి 4th ఎస్టేట్ ఆయన చేసే అరాచకం? జమ్మలమడుగులో కనిపించట్లేదా? మంత్రుల యొక్క అవినీతి కనిపించట్లేదా? జీఎం స్థాయి అధికారులు లేఖలు రాసి పారిపోతా ఉన్నారు. శాండ్, మైను, లిక్కరు, ఇలా అన్ని కూడా సిండికేట్ కనిపించట్లేదా? కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేని ఆయన కంట్రోల్ చేయగలిగారు? ఏ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయగలిగారు? మహిళా ఉద్యోగి మీద కూన రవికుమార్ అనే ఒక ఎమ్మెల్యే అంత అరాచకం చేస్తే ఒక ఆడ మనిషి బయటకు వచ్చి ఆ విధంగా ఆవేదన వెళ్ళగెక్కితే ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా చర్య ఉందా? ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే ఏమేమి మండిపోతాయేమో సార్. ఓకే, మహిళా ఉద్యోగి బయటకు వచ్చి మాట్లాడింది ఉంటే మండిపోతాయి. మహిళలకి రక్షణగా నిలబడతా అన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఈరోజు? ఏమైపోయారు? సో ఇలా ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారా లేదా అనేది ఒక జర్నలిస్ట్ గా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకోండి. మీకే సమాధానం. ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారనేది మనం ఇప్పుడు ఎట్లా చెప్తామండి? ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని ధిక్కరించిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారా? లేదు. మీరు చెప్తే మేమేం చేయడానికి లేదు. పోనీ ఆయన పిలిచి మందలించినప్పుడు నా ఇష్టం వచ్చినది నేను చేసుకుంటానని ఎవరన్నా ధిక్కరించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారా? అలా ఉంటే పట్టుకోల్పోయారు, ఆయన అంటే రెస్పెక్ట్ లేదని అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి ఏం లేదు. కంప్లైంట్ వచ్చినప్పుడు పిలుస్తాడు. సార్ ఆయన మందలించడం వల్ల మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా మీరు చూపించండి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా మారారా? బూడిద కోసం కొట్టుకోకుండా వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఆగారా? మీరు చెప్పండి. మైనింగ్ విషయంలో అక్రమంగా మైనింగ్ ఇల్లీగల్ గా క్వార్చ్ చేసే విషయంలో మన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎవరైనా ఆగారా? మీరు చెప్పండి. దెందులూరు ఎమ్మెల్యే ఏమైనా ఆగారా? ఇప్పుడు ఆయన దెందులూరు ఎమ్మెల్యే గారు ఏమి దాడులు దౌర్జన్యాలు ఏం చేయట్లేదు కదా సార్. అంత ముందు ఏదో చిన్న ఆయన సార్. అవును సార్, మీ కళ్ళకి కనిపించవు సార్. కాదు, ఆయన మనుషులు దాడులు చేస్తారా? అధికారులు లేదు. ఆగండి సార్, మీ దగ్గర ఉంటే చూపించండి. తప్పే సార్. అంతరాత్మ అనే దాన్ని చంపుకోవచ్చు సార్. ఒక జర్నలిస్ట్ గా నిజాయితీగా ఉండండి. అబ్బాయి చౌదరి గారి యొక్క తోటలోకి వెళ్ళి గూండాలందరూ ఎమ్మెల్యే ఉన్నారా అంటున్నా నేను అనేది. సరే, వర్గాల మధ్య జరుగుతూ ఉంటాయి. అది మీకు కనిపించలేదా? కాదు సార్, ఎమ్మెల్యే ఉన్నారా? ఎమ్మెల్యే కూడా వెళ్ళారా? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? లోకల్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ఆధ్వర్యంలో కాదా? మీకు కనిపించలేదా? ఎందుకు సార్ ఇలా కళ్ళుండి గుడ్డి వాళ్ళ నటించదు సార్? కాదు, మీకు కనిపించారా ఎమ్మెల్యే గారు? నాకు అనిపించలేదు మరి.